నా దేవుని మందసాన్ని నేను తిరిగి తెస్తున్నానన్న ఒక ఆనంద పరవశంతో ఆ మందసం ముందు చిన్నపిల్లాడిలాగా మరి నాట్యం ఆడినట్లుగా మనం చదువుకున్నాం. అది దేవుని మీద ఉన్న ప్రేమతో. ఎక్కడో గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాసుకుంటున్నటువంటి నన్ను ఈ ఇశ్రాయేలు సమాజం మొత్తానికి రాజును చేశాడు దేవుడు అన్న ఒక కృతజ్ఞత, దేవుని పట్ల దావీదు గారికి ఉన్నటువంటి కృతజ్ఞత భావాన్ని మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఆయన స్థాయిని సైతం మర్చిపోయి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు గారి యొక్క ఉన్నతమైన స్థితి, ఆయనకున్నటువంటి గొప్ప స్థాయిని దేవుని పాదాల దగ్గర పడేశాడు దావీదు గారు. అంతేనా? అంతేనండి, దాని అర్థం అంతేనా? ఆయన చాలా గొప్పవాడు, లక్షల మందిని పరిపాలిస్తున్న ఒక రాజు, ప్రఖ్యాతి కలిగినటువంటి మహారాజు దావీదు గారు. ఆయన స్థాయి చాలా గొప్పది. రథం మీద వెళ్ళాల్సిన ఆయన దేవుని మందసం ముందు చిన్నపిల్లాడిలాగా తన ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా మైమరచి పరవశంతో దేవుని మీద ఉన్న ప్రేమతో దేవుడు ఆయన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమకు కృతజ్ఞతగా మందసం ముందు దావీదు గారు నాట్యమాడిన ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఆయన స్థాయి మొత్తాన్ని దేవుని పాదక్రాంతం చేశాడు దావీదు గారు. దావీదు గారు నాట్యం చేశారు, మేము కూడా నాట్యం చేస్తామని ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో దేవుని నామానికి అవమానకరంగా డ్యాన్సులు వేస్తూ చాలా తప్పు చేస్తున్నారు. అది తప్పు. పోయిన వారం మనం నేర్చుకున్నాం. మరి క్రొత్త నిబంధనలో అలా దేవుని పేరుతో, లేదంటే దేవుని సన్నిధిలో, దేవుని మందసము ఎదుట, లేదంటే దేవుని సన్నిధి ఎదుట దేవుని పేరుతో మరి నాట్యం చేయడాన్ని క్రొత్త నిబంధన అనుమతించిందా అని మనం ఆలోచిస్తే, క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, క్రొత్త నిబంధన ఎప్పుడు వచ్చింది మనకి? క్రొత్త నిబంధన ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు 40 రోజుల పాటు కనిపించారు ఆయన. ఆ తర్వాత శిష్యులందరూ కూడా దాదాపుగా 120 మంది ఒక మేడగదిలో కూర్చున్నప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె విభాగింపబడినట్లుగా బలముగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఆ రోజు పెంతెకొస్తు పండగ రోజు. ఈ పండగల గురించి నేను చక్కగా వివరిస్తాను బైబిల్ క్లాసుల్లో, అందుకే క్లాసులు మానకండి అని చెప్తున్నాను. ఆ రోజు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగినప్పుడు నూతన నిబంధన అనేది ప్రపంచానికి ఇవ్వబడింది. నూతన నిబంధన లేదంటే క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన ఇవ్వబడిన తర్వాత ఇక కొత్త నిబంధన క్రమం ప్రారంభమయ్యింది. దేవుణ్ణి ఆరాధించే విధానం మారింది. అర్థమవుతుందా? పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఒక గొర్రె పిల్లని బలిగా ఇవ్వటం, సమర్పించాలి. ఒక పావురాన్ని సమర్పించటం, ఒక మేక పిల్లని సమర్పించటం, ఒక లేగదూడను సమర్పించటం పాత నిబంధన ఆరాధన. ఇది అక్కడే అర్థమైపోతుంది. పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటే ఆ మాటల్లోనే మనకు అర్థమవుతుంది కదా. పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన అంటే పాత అయిపోయింది, ఇంకది అయిపోయింది. ఇప్పుడు క్రొత్తది వచ్చింది. పాత బట్టలు వాడమేక మనం. పాత బట్టలు పాతవైపోయాయి. ఇప్పుడు క్రొత్త బట్టలు వచ్చాయి, క్రొత్త బట్టలు వాడతాం. ఆ పేరులోనే మనకు అర్థమైపోతుంది. పాత నిబంధన అంటే పాతది, క్రొత్త నిబంధన అంటే క్రొత్తది. క్రొత్తది వచ్చిందంటే దాని అర్థం ఏంటి? పాతది అవసరం లేదని. అంతే కదమ్మా? ఒకవేళ పాతదే అవసరం అయితే మరలా కొత్తది రావాల్సిన అవసరం లేదు. కొత్త ఫోన్ ఎప్పుడు కొనుక్కుంటాం? పాత ఫోన్ పాడైపోయినప్పుడు. కొత్త బండి ఎప్పుడు కొనుక్కుంటాం? పాత బండి పాడైపోయింది, అది పాతది అయిపోయింది. ఇప్పుడు కొత్తది కావాలి. పాతది పోయింది, ఇంక అది అయిపోయింది. కొత్తది కొనుక్కున్నావు, ఇంకా పాత దాని ప్రస్తావన లేదు. ఒకప్పుడు వాడాం, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు.
ఆ మాటల్లోనే మనకు అర్థమైపోతుంది క్రొత్త నిబంధన అనగానే పాత నిబంధన పాతదైపోయింది. సో క్రొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత దేవుణ్ణి ఆరాధించే విధానం కూడా క్రొత్తగా మారింది. పాత నిబంధనలో దేవుణ్ణి ఆరాధించాలంటే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి, ప్రపంచంలో ఎక్కడున్నా. అందుకే మీకు బాప్తిజం గురించిన పాఠం చెప్పినప్పుడు బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి అనే దానికోసమని, బాప్తిజం ఎలా తీసుకోవాలి అనే దానికోసమని ఒక వ్యక్తిని మీకు ఎగ్జాంపుల్గా చూపించాను. ఎవరైనా నపుంసకుడు, ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఒక నపుంసకుడు యెరూషలేముకి రథం మీద దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో మీకు చదివించాను, ఇప్పుడు తీయొద్దు. ఎక్కడికి వచ్చాడు దేవుణ్ణి ఆరాధించడానికి? యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేము అంటే అది ఏ ఖండం? ఆసియా ఖండం. ఇథియోపియా అంటే అదే ఖండం, ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండానికి వచ్చాడు దేవుణ్ణి ఆరాధించడానికి, ఒక రాజ్యంలోని ఫైనాన్స్ మినిస్టర్. ఓకేనా? అంటే ఎవరైనా దేవుణ్ణి ఆరాధించాలంటే పాత నిబంధనలో యెరూషలేము దేవాలయానికి వెళ్ళాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ ఆరాధన కుదరదు. అర్థమవుతుందా? అందుకే యేసుప్రభు సమరయ స్త్రీ పేరు విన్నారా? ఎంతమంది తెలుసు సమరయ స్త్రీ? ఎంతమంది చూసారు ఆవిడ్ని? సమరయ స్త్రీని చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి? చూడలేదు, విన్నాం. సమరయ స్త్రీ అంటే సమరయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒకానొక స్త్రీ. ఆమెకు ఎంతమంది భర్తలను చదువుకున్నాం? 5 పెనిమిట్లు అని చదువుకున్నాం. ఒకానొక రోజు యేసుప్రభు సమరయ ప్రాంతం గుండా ప్రభు వెళ్తుంటే సుఖారు అనే ప్రాంతానికి వచ్చాడు. ఏ ప్రాంతానికి? సుఖారు. అక్కడ మన పూర్వీకుడైన యాకోబు గారు ఉన్నారే, అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు. ఈ యాకోబు గారు త్రవ్వించిన ఒక బావి ఉంది అక్కడ. అప్పట్లో మంచినీళ్ళు ఎలా తాగేవారు తెలుసా? బావిలో నుంచే. ఇప్పుడంటే మనకి ప్రభుత్వం కుళాయిలు ఇచ్చింది, అంతేనా కదా? కుళాయిలకు ముందు ఎలా తాగాం మనం? మన ఊళ్ళో కుట్టుడు పంపులు ఉండేవా? మన సైడ్ కుట్టుడు పంపులు ఏం లేవు. ఏసారి కానీ సక్సెస్ అవ్వలేదు. అక్కడక్కడ ఉండే, అక్కడ చెరువుపేటలోని అక్కడక్కడ కనపడే, కానీ పెద్దగా పనిచేసే కదా ఎప్పుడో. కానీ మరి అంతకుముందు ఎలా తాగారంటే కాలువల్లోని, చెరువుల్లోని, బావుల్లోని. మన పూర్వీకులు అలాగే తాగారు, బావుల్లోనే. ఇక్కడ బావి ఉండేది నా చిన్నప్పుడు, అంబేద్కర్ స్టాచ్యూ వెనకాల చాలా పెద్ద నుయ్యి ఉండేది. ఒకప్పుడు అది మంచినీళ్ళు బావి. బావుల్లో నీళ్లు ఊరతాయి, లోతుగా తవ్వుతారు కదా, కింద వాటర్ ఊరి నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి అందులో. అవి తోడుకుని, చేదతో తోడుకుని తాగేవాళ్ళు పూర్వం. అలా యాకోబు గారు త్రవ్వించిన ఒక బావి ఈ సమరయ ప్రాంతంలో సుఖారు అనే గ్రామం దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ప్రభువుకి దాహం వేసింది. అప్పుడు అక్కడ ఒక స్త్రీ కనిపించింది. ఆవిడ పేరేంటి? సమరయ స్త్రీ. ఎందుకంటే సమరయలో ఉంది కాబట్టి ఆవిడ పేరు మనకు చెప్పలేదు. కానీ సమరయ స్త్రీ అన్నాడు. చోడవరం స్త్రీ అంటే ఎవరో? నువ్వు చోడవరం స్త్రీయే, మీ అందరూ చోడవరం స్త్రీలే. మీకంటూ పేర్లు ఉన్నాయి, కానీ ఈవిడ పేరు చెప్పలా, సమరయ స్త్రీ అన్నాడు అంతే. ఓకే, ఆ రోజు సమరయ స్త్రీ, మరి ప్రభువుకి సమరయ స్త్రీకి ఒక చిన్న కన్వర్సేషన్ జరిగింది, అంటే ఒక చిన్న సంభాషణ జరిగింది. 4వ అధ్యాయం యోహాను సువార్త 19 నుంచి చూద్దాం. 4వ అధ్యాయం 19 నుంచి. అప్పుడు ఆ స్త్రీ, ఏ స్త్రీ? సమరయ స్త్రీ. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఇదిగో నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను, నాకు అర్థమైపోయింది నువ్వు మొత్తానికి. ఎందుకంటే చెప్పేశాడు, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని చెప్పగానే అర్థమైపోయింది, బాబు ఈయన ప్రవక్త, లేకపోతే నాకెంతమంది భర్తలు ఉన్నాడు ఈయన కదా తెలుసు. అంటే ఈయన ప్రవక్త. అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారని నాకు తెలుసు.
యేసుతో ఆమెతో ఇట్లా నేను యేసు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మమ్మా. అంటే ఆరాధించే స్థలం మారిపోద్ది. కరెక్టే, నువ్వు అన్నట్టు ఒకప్పుడు ఈ పర్వతం మీద ఆరాధించారు, నువ్వు అన్నట్టు ఒకప్పుడు ప్రస్తుతానికి యెరూషలేములో ఆరాధన జరుగుతుంది, కరెక్టే. కానీ ఒక కాలం వస్తుంది, ఒక కాలం వస్తుంది. ఏంటా కాలం? క్రొత్త నిబంధన కాలం. మీకు చెప్పాను కదా, 3 కాలాలు, 3 యుగాలు. 1 పితరుల యుగము, 2 ధర్మశాస్త్ర యుగము, 3 క్రొత్త నిబంధన యుగము. ఎంతమంది విన్నారు ఆ క్లాసు? అది చెప్పినప్పుడు ఎంతమంది విన్నారు? విన్నావా లేదా? వినలేదా? విన్నావు, నువ్వు చాలాసార్లు విన్నావు, అవునా? బైబిల్ చదువుతున్నప్పుడు మనకి 3 యుగాలు మైండ్లో ఉండాలి. 3 యుగాల్లో 3 విధాలుగా దేవుని ప్రవర్తన మనకు కనబడుద్ది. అదేంటి, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు 3 యుగాల్లో 3 రకాలుగా ఎందుకు ఉన్నాడని మళ్ళీ మీకు ప్రశ్న రావచ్చు. 3 రకాలుగా అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ పట్ల ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం? చిన్నపిల్లల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తుంటాం? వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. ఎలా ప్రవర్తిస్తాం అప్పుడు? మనం ఏం చేస్తాం అప్పుడు? అది తెలిసి తెలియని వయసులే అనుకుంటాం, అవునా కదా? తెలిసి తెలియని వయసులే అనుకుంటాం. అటు చెప్పిన మాట వినకపోతుంటే కొంచెం భయం చెప్తాం, అయినా కానీ పిల్లల విషయంలో మనం ఎలా ఉంటాం? గద్దించినా భయపెట్టినా మామూలుగా ఉంటాం. అదే ఆడొక 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మాట వినకపోతే అప్పుడు ఆ ఫోన్లే తెలిసి తెలియని వయసులే అంటామా? శిక్షిస్తాం. అర్థమవుతుందా? ఒక తండ్రిగా ఒక తల్లిగా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించేవాడి పట్ల, ఆడు కాస్త వయసుకు వచ్చినప్పుడు ఒకలా ప్రవర్తించావు. అదే వాడు పెళ్ళయి పెద్దోడయ్యి పెళ్ళయి పిల్లలు పుట్టాక కూడా బుద్ధి లేని పనులు చేస్తున్నాడు, అప్పుడేమంటాం? అప్పుడేమంటుంది? అప్పుడు ఇంకా పీక్స్లో ఉంటుంది, అవునా కదా? అంటే వాడి పట్ల మనం ప్రవర్తించే విధానం మార్పు వచ్చిందా లేదా? అంటే కాలాన్ని బట్టి, వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మనం నడుచుకున్నాం వాళ్ళ పట్ల. అలానే దేవుడు కూడా కాలాన్ని బట్టి మనుషుల పట్ల ఆయన ప్రవర్తించాడు. పితరుల యుగంలో అప్పుడు వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ధర్మశాస్త్ర యుగం వచ్చింది ఎప్పుడు? మోషే గారు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు కదా. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆదాము మొదలుకొని మోషే గారి వరకు పితరుల యుగం అంటారు. దాన్ని ఏమంటారు? ఆదాము నుండి మోషే వరకు. మోషే తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. దేవుడు మోషేని సీనాయి కొండ మీదకి పిలిచాడు. 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. కొండ మీద ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. 10 ఆజ్ఞలు పలకలు తెచ్చాడు, చదువుకుంటాం కదా. ధర్మశాస్త్రం ఇవ్వబడింది అక్కడ. ఆ మోషే గారు ధర్మశాస్త్రం తెచ్చిన తర్వాత ఏ కాలం ప్రారంభమైంది? ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైంది. పితరుల యుగంలో ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలంటూ ఏమీ లేవు వాళ్ళ దగ్గర. ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడేవాడు. అవసరమైనప్పుడల్లా దేవుడు అబ్రహామును పిలిచి మాట్లాడాడు, అవసరమైనప్పుడల్లా దేవుడు నోవాహును పిలిచి మాట్లాడాడు, అవసరమైనప్పుడల్లా దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, యోసేపుతో మాట్లాడాడు, నోవాహుతో హానోకుతో మాట్లాడాడు, అందరికంటే ముందు ఆదాముతో మాట్లాడాడు, అవసరాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రికార్డెడ్గా ఒక ఆజ్ఞలు కలిగిన విధానం ఏమీ లేదు. కానీ మోషే ధర్మశాస్త్ర కాలం వచ్చిన తర్వాత మోషే గారి తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు వాళ్ళకి. ఇంకా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఏం చేయాలో ఏం చేయకూడదో సమస్తాన్ని ఒక రిటర్న్ ఫార్మేట్లో ఒక చట్టాన్ని ఇచ్చాడు దేవుడు. ఓకేనా? అందుకే దాన్ని ధర్మశాస్త్ర యుగము అంటాం. అక్కడ దేవుడు ఒకలా ఉన్నాడు. ఇక ఈ ధర్మశాస్త్ర యుగం ఎప్పుడు ముగిసిపోయిందంటే, మేడ గది మీద 120 మంది కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిందన్నమే అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం. అక్కడి వరకు ధర్మశాస్త్ర యుగం కొనసాగింది. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను.
యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో ఉన్నాడా పాత నిబంధనలో ఉన్నాడా అంటే పాత నిబంధనలోనే ఉన్నాడు. అందుకే ఆయన కూడా ఆరాధించడానికి యెరూషలేముకే వెళ్ళాడు, దేవుణ్ణి ఆరాధించడానికి. అర్థమైందా? ఎందుకంటే ధర్మశాస్త్ర యుగంలో ఆరాధించే స్థలం ఏంటి? యెరూషలేము మందిరం, దేవాలయం. మరి ఇంకా పితరుల కాలంలో పర్వతాల మీద ఆరాధించారు. ఎక్కడుంటే అక్కడ, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ. ఒకానొక రోజు యాకోబు ప్రయాణమై వెళ్తుంటే దేవుడు దర్శనం ఇచ్చాడు. అక్కడ ఒక బండను నిలబెట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధించాడు. దానికి బేతేలు అని పేరు పెట్టాడు యాకోబు గారే. బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరము. బేతేలు అర్థం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మందిరము. మన క్రైస్తవులు ఎంత అమాయకులు అంటేనండి, కోప్పడాలో నవ్వుకోవాలో తిట్టాలో ఏం చెప్పాలో అర్థం కాదండి. ఏం తెలుసుకోరు. ఎందుకు ఈ మాట చెప్పానంటే బేతేలు దేవుని మందిరము అది చూసిన ప్రతిసారి నవ్వుకుంటానండి నేను. ఎందుకంటే బేతేలు అంటేనే దేవుని మందిరము అని అర్థం. అర్థమైందా మీకు? బేతేలు అంటేనే దేవుని మందిరము అని అర్థం. కానీ అక్కడేముంటుంది తెలుసా? బేతేలు దేవుని మందిరము అంటే చిన్న చిన్న పేర్ల విషయాల్లో కూడా మన వాళ్ళకి అవగాహన ఉండదు. చెప్తే మళ్ళీ నచ్చదు. చెప్పాను కోపం వస్తే విమర్శిస్తున్నాడండి, ఎందుకంటే అలా మాట్లాడతాడు, ఎందుకంటే ఆ కోపం కదా బాధ కదా. దేవుని గ్రంథం నీ చేతిలో సంవత్సరాల తరబడి చదువుతున్నావు, చిన్న చిన్న విషయాలు కూడా నీకు తెలియట్లేదంటే మరి కోపపడొద్దా చెప్పు? మరి వాక్య విరుద్ధంగా జరుగుతున్నప్పుడు మరి తప్పని చెప్పాలా వద్దా? నాకైతే చాలా బాధ వచ్చేస్తుందండి. ఎవరైనా వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తే ముందు నాకు బాధ వస్తుంది, ఆ బాధ కోపంగా మారుద్ది. ఆ కోపంలో ఇంక నాకు తిడతాను అనమాట. అలాగని బూతులు కాదు, ఇక సన్నాసి అట్లా చిన్న చిన్నవి వస్తాయి. అది కూడా తప్పే, అలా కూడా అనకూడదు. నేను కూడా దాన్ని ఒప్పుకోను, అలా అనకూడదు, తప్పు. కానీ ఒక్కోసారి బాధ వచ్చేస్తుంటుంది. కోపం వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏంటి వీళ్ళు అర్థం కాదు ఏంట్రా బాబు అని కోపం వచ్చేస్తుంటుంది. అంటే చిన్న విషయం అది. బేతేలు అనేది పెద్ద విషయమా చెప్పండి? దేవుని మందిరము బేతేలు అంటే. మళ్ళా బేతేలు దేవుని మందిరం ఏంటి? సంత మార్కెట్ లాగా. సంత అంటే ఏంటి చెప్పండి? సంత అన్నా మార్కెట్ అన్నా ఒకటే. సంత తెలుగు, మార్కెట్ ఇంగ్లీషు. సంత మార్కెట్ అంటే సంత అని 2 సార్లు అన్నావు. మార్కెట్ 2 సార్లు ఎందుకు? పక్క సైడు అంటాం. పక్క సైడ్ ఏంట్రా బాబు? పక్కనంటేనే సైడు. పక్కన అన్నా సైడ్ అన్నా ఒకటేనా? అంతేనా మహేష్? కానీ మనం ఏమంటాం? పక్క సైడ్ అంటాం. పక్క సైడ్ ఏంట్రా? సంత మార్కెట్. ఆడ స్త్రీ ఆడలేడి అంటే నవ్వుతారు మీరు, సంత మార్కెట్ అంటే నవ్వరు. అంటే అలవాటు పడిపోయిన విషయాలు తప్పైనా తప్పు అనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సరదాగా అమ్మ ఆడలేడీస్ అందరూ నన్ను చిన్నగా నవ్వుకుంటారు, ఏటో ఆడవాళ్ళన్నా లేడీస్ అన్నా ఒకటే కదా అని. అదే సంత మార్కెట్ అన్నాను అనుకో మనకేం అనిపించదు. అవునే కదా? చూడండి మన మైండ్ చూడండి ఎలా ట్యూన్ అయిపోయింది చూడండి. ఆడలేడీసు మగ పురుషులు అన్నాను అనుకోండి నవ్వు వస్తుంది. మగోళ్ళన్నా పురుషులన్నా ఒకటే కదా అని. మరి సంత మార్కెట్ అంటే మీకు ఎందుకు నవ్వు రాదు? ఎందుకు కామన్గా ఉన్నారు? అలా అది రైట్ అనా? అలవాటు అయిపోయాం. అంటే దేనికి అలవాటు అయిపోయాం? ఒక తప్పుకి అలవాటు అయిపోయాం. అది కరెక్ట్ కాదు. అయితే సంతాను లేదంటే మార్కెట్ అను. ఏంటి దిక్కుమాల సంత మార్కెట్ ఏంటి? మరి సంత మార్కెట్ అంటే మనకేం అనిపించట్లేదు. ఎందుకు? అలవాటు పడిపోయాం. కొంతమంది చూడండి, తల్లిదండ్రుల్ని కొంతమంది యారా ఒరే అనే కల్చర్ ఉంటుంది. నాన్నని ఒరే యారా అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నారా కాంపిటీషన్ అలాంటి వాళ్ళు ఎవరైనా లేరు కదమ్మా? సంతోషం. నాన్నని యారా ఒరే అని పిలుస్తారు. అది రోజు వినే వాళ్ళకి కామన్గా అనిపిస్తుంది. ఆడు ప్రేమగా ఉన్నారో గారమో వాళ్ళ దరిద్రం పక్కనట్టుండే వాళ్ళకి కామన్గా ఉంటుంది అది. కానీ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి నాన్నని గౌరవంగా మాట్లాడాలి, నాన్ననంటే నాన్న లేదంటే డాడీ అని లేదంటే నాన్నగారు అని ఒక పద్ధతిగా పెరిగిన పిల్లలకి, అలాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళకి నాన్నని యారా ఒరే అంటే అది చాలా బాధ. ఇదేంటి తండ్రిని పెట్టుకుని యారా అంటాడేంటి, తండ్రిని పెట్టుకుని ఒరే అంటాడేంటి అనిపిస్తుంది. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కామన్గా ఉంటుంది, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కామన్గా ఉంటుంది. అరే నాన్న యారా నాన్న అంటే మన అందరికీ కామన్గా ఉంటుందంటే అది రైట్ అనా? బాగా ఆలోచించాలి.
అంటే మనం తప్పులు దిద్దుకోవాలి. మనం అలవాటు పడిపోయాం కాబట్టి రాంగ్ రైట్ అయిపోదు. మనం అలవాటు పడిపోయాం కాబట్టి ఒక రాంగ్ రైట్ అయిపోదు, గుర్తుపెట్టుకోండి. అలాంటివి క్రిస్టియానిటీలో చాలా ఉన్నాయి. ఏమంటే అలవాటు పడిపోయాం అంతే, రైట్ అని కాదు. ఈ మధ్య నేను వింటున్న మాట ఏంటంటే, చాలామంది అంటున్నారు, రాత్రి కూడా ఒక తమ్ముడు అంటున్నాడు, ఈ రాత్రి క్లీన్ చేసి, రాత్రి 1 గంట అయిందండి పాపం, తమ్ముడు ఒక్కడే క్లీన్ చేసుకున్నాడు. 1 గంట వరకు ఇది మొత్తం క్లీన్ చేసుకొని 2 వాష్రూమ్స్ శుభ్రంగా, అదేంటది దాన్ని ఏమంటారు కడిగేది, హార్పిక్ వేసుకుని 2 వాష్రూమ్స్ శుభ్రంగా కడిగేసి ఇదంతా క్లీన్ చేసి మొత్తం సెట్ చేసి 1 గంట అయిందంటే రాత్రి 1 గంట పెట్టాడు నాకు మెసేజ్. నేను పొద్దున్నే లేచి చూసుకున్నాను ఆ మెసేజ్. ఆ రాత్రి ఒక తమ్ముడు అంటున్నాడు, ఎందుకు అది వచ్చిందంటే, మాకు తెలుసండి ఆ సంఘమే కరెక్ట్ అని తెలుసు, అక్కడ అక్కడ చెప్పే వాక్యమే కరెక్ట్ అని మాకు తెలుసు, కానీ మేము అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే రాత్రి అన్నాడు తమ్ముడు, ఆ తమ్ముడు పేరు మర్చిపోయాను, మాకు తెలుసండి, ఎవరే మాకు తెలుసురా, అక్కడ ఆ వాక్యమే కరెక్ట్ అని తెలుసు, ఆ సంఘమే కరెక్ట్ అని తెలుసు, బైబిల్లో ఉన్న సంఘం అదే అని తెలుసు, ఆ వాక్యమే రైట్ అని మాకు తెలుసు, కానీ మేము రాం. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచే అలవాటు పడిపోయాం. ఏమైపోయారట, చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయాం. అందుకే అది తప్పు అని తెలిసినా, అక్కడ వాక్యం లేదని తెలిసినా, అక్కడ అంతా దరిద్రం అంతా ఉంటుందని మాకు తెలిసినా మేము అక్కడికే వెళ్తాం. ఎందుకు, అలవాటు పడిపోయాం. అంటే అలవాటు పడిపోతే తప్పు రైట్ అయిపోద్దా? దేవుడి దగ్గర చెప్తావా మాట, అరే ఎందుకురా నీకు వాక్యం నువ్వు నేర్చుకోలేదు, ఎందుకురా నువ్వు వాక్యం తెలుసుకోలేదు, దగ్గర బైబిల్ ఉంది కదా అది చెప్పాడుగా, అప్పుడు ఎందుకురా నువ్వు వినలేదు? విన్నానండి, నాకు తెలుసండి, మరి ఎందుకు అలవాటు పడిపోయావండి. అయితే నువ్వు వెళ్ళి నరకానికి అలవాటు పడు. వాక్యం వింటున్నా, సత్యం తెలుస్తున్నా, ఇది అబద్ధము అది నిజము, ఇది రైటు అది రాంగు, ఇది తప్పు సంఘము అది రైట్ సంఘము, ఇక్కడ వాక్యం లేదు, అక్కడ వాక్యం ఉంటుంది, ఇక్కడ కరెక్ట్గా వాక్యం చెప్తారు, అక్కడ వాక్యం చెప్పరు, అన్నీ నీకు తెలిసినా నువ్వు మనసు మార్చుకోకుండా, నీ మనసు త్రిప్పుకోకుండా, అలవాటు పడిపోయాను చిన్నప్పటి నుంచి అక్కడికే వెళ్తున్నాను అనే ఒక మాట చెప్పుకుని అక్కడికి వెళ్ళిపోతే, ఈరోజు నాకు చెప్తున్నావు నువ్వు, లేదంటే మనుషులకు చెప్తున్నావు, నిజమేరా అక్కడే వాక్యం ఉంటుందని తెలుసు, అదే సరైన సంఘం అని మాకు తెలుసు, కానీ మేము అక్కడికి వెళ్ళంరా, అక్కడికి రామురా, ఏమనుకోవద్దు, ఎందుకంటే మేము ఇక్కడే అలవాటు పడిపోయాము నువ్వు అంటే నేనేం చేయలేను, ఆ విన్నవాడేమీ చేయలేడు. కానీ దేవుడు అడిగితే ఏం చెప్తావు? ఏనా ఎందుకురా నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకురా నీ బ్రతుకు దిద్దుకోలేదు, ఎందుకురా నువ్వు తప్పని తెలిసినా వెళ్ళలేదంటే, అలవాటు పడిపోయాను తండ్రి, చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళాను తండ్రి, అలవాటు పడిపోయాను తండ్రి. అవునా, సరే నన్ను అయితే ఇప్పటి నుంచి నరకానికి అలవాటు పడు. ఆ నరకంలో కాలిపోవడానికి అలవాటు పడు, వెళ్ళు చక్కగా అలవాటు చేసుకో. దేనికి? నరకంలో కాలిపోవడానికి. అంటే దేవుడు అంటే మనం ఎంత చులకన, దేవుని వాక్యం అంటే మనకి ఎంత చిన్న చూపు. ఆఫ్టర్ ఆల్ 2 ఇడ్లీ తినడానికి 10 సార్లు అడిగితే ఇక్కడ ఇడ్లీ ఎక్కడ బాగుంటుందండి అని, అవునా కదా? ఏదైనా ఊరెళ్ళామనుకోండి అడుగుతామా లేదండి? సహజంగా నేనైతే చాలాసార్లు అడిగాను. ఇంతకుముందు నేను వర్క్ చేసేవాడిని కదా, చాలా వేరే ఊర్లు వెళ్ళి వర్క్ చేసేవాడిని, నాది అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ వర్క్, కాంట్రాక్ట్లు. ఎక్కడికి వెళ్ళినా నేను అడుగుతాను, బ్రదర్ ఇక్కడ ఈ ఊళ్ళో భోజనం ఎక్కడ బాగుంటుంది అని అడిగి వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళినా నాకు కడుపు నొప్పి తప్పదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా భోజనం హోటలే, హోటల్ భోజనమే, గ్యాస్ పట్టేసి నొప్పి వచ్చేస్తా ఉండేది, తప్పదు, నా వర్క్ అది. బయట తిరిగేవాడిని. టిఫిన్ చేయాలంటే ఏమంటే టిఫిన్ ఎక్కడ బాగుంటుంది, తినేది అంతా 2 ఇడ్లీ, లేదంటే 3 ఇడ్లీ, లేదా 4 ఇడ్లీ. నువ్వు తినే 4 ఇడ్లీ కోసం ఎక్కడ బాగుంటుందండి టిఫిను అని 10 మందిని అడిగి వెళ్తున్నావు కదా. ఏమండి వాక్యం ఎక్కడ బాగుంటుందండి అడుగుతారండి. ఒక రోజు నాకు ఒక సిస్టర్ కాల్ చేశారండి. ఒక సిస్టర్ కాల్ చేసి, బ్రదర్ మాది భద్రాచలం, మా ఆయన గారి జాబ్ నిమిత్తం తాడేపల్లిగూడెం వచ్చాం, ఇక్కడ మేము ఇక్కడే ఉంటాం, చార్నాలు ఇక్కడే ఉంటాం, మీ ప్రసంగాలు అవి వింటుంటాను నేను యూట్యూబ్లో, తాడేపల్లిగూడెం వచ్చాం మేము, ఇక్కడ ఏ చర్చికి వెళ్తే బాగుంటుందండి, ఎక్కడ బాగుంటుందండి, మంచి వాక్యం ఎక్కడ దొరుకుద్దండి అని అడిగింది నన్ను ఫోన్ చేసి ఆవిడ. సంతోషపడిపోయాను నేను. ఈ తాడేపల్లిగూడెంలో వాక్యం ఎక్కడ బాగుంటుందండి, వాక్యానుసారమైన సంఘం ఏదుందో బ్రదర్ నాకు కొంచెం చెప్తారా, నాకు ఈ ఏరియాలో ఎవరో తెలియదు, కొత్తగా వచ్చాం, మీరు నాకు కొంచెం ఒక మంచి సంఘాన్ని సజెస్ట్ చేయండి బ్రదర్, ఇక అక్కడికి వెళ్తా నేను ఆదివారపు ఆరాధనకి అని అడిగిందండి ఒక సిస్టర్.
ఎంత సంతోషపడిపోయినా నేను, ఎంత శ్రద్ధ, ఎంత జాగ్రత్త. ఏమంటే ఒక చీర కొంటాకే జాగ్రత్త పడతావు, ఎక్కడ బాగుంటాయి అని అడుగుతావు. టిఫిన్ చేయాలంటే టిఫిన్ ఎక్కడ బాగుంటుంది అని వెతుకుతావు, 10 మందిని అడుగుతావు. భోజనం చేయాలంటే భోజనం ఎక్కడ బాగుంటుందని 10 మందిని అడుగుతాం కదండి. ప్రతిదానికి ఏది కొనాలన్నా మంచివి ఎక్కడ దొరుకుతాయి వెతుక్కుంటూ 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 వెళ్తావు, నీకు నచ్చింది మంచిది దొరికినంత వరకు. మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి వాక్యం ఎక్కడ బాగుంటుంది అని ఎందుకు వెతకవు, ఎందుకు ఎవరిని అడగవు? అప్పుడు నేను ఎంక్వైరీ చేసి తాడేపల్లిగూడెంలో ఒక మంచి క్రీస్తు సంఘానికి పరిచయం చేసి, పలానా దగ్గరికి వెళ్ళండి అమ్మా ప్రతి ఆదివారం, టైమింగ్స్ ఇలా అని చెప్పి, మళ్ళీ ఆ ప్రీచర్కి కాల్ చేసి, బ్రదర్ పలానా సిస్టర్ మీ సంఘానికి వస్తున్నారని వాళ్ళకి పరిచయం చేసి ఆమెని ఆ సంఘానికి పరిచయం చేశాను. అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఆరాధనకి. అంటే దేవుని వాక్యం పట్ల ఆవిడకున్న శ్రద్ధ ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోదాం అనుకోవట్లా. అలవాటు పడిపోయానండి, చిన్నప్పటి నుంచి అదేనండి అంటే అలాగే ఓకే, నీ ఇష్టమే. కానీ దేవుడు మాత్రం అడుగుతాడు. నాకు చెప్పిన ఆన్సర్ దేవుడికి చెప్పే ధైర్యం నీకుందా? నాకు చెప్పిన ఆన్సర్ దేవునికి చెప్పే ధైర్యం, ఆయన్ని ఎదుర్కొనే గట్స్ నీకుంటే ఓకే, నీ ఇష్టం. అడుగుతాడు. మరి అమ్మ ఎందుకురా వాక్యం నువ్వు పట్టించుకోలేదు? తెలీదా? తెలుసండి, మా ఊరిలో క్రీస్తు సంఘాలు ఉన్నాయండి, వాక్యానుసారమైన సంఘాలు ఉన్నాయండి, చక్కగా వాక్యమే చెప్తారండి, పనికి మాలిన విషయాలు ఏమీ ఉండవండి, అల్లరి ఉండదండి, ఆటపాటలు ఏమి ఉండవండి, భయం చెప్తారండి, భయభక్తులు నేర్పిస్తారండి, చక్కగా వాక్యం నేర్పిస్తారండి, వాక్యానుసారంగా నడిపిస్తారండి. మాకు ఉన్నాయి. మరి ఎందుకు వెళ్ళలేదు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయిన సంఘం ఒకటి ఉందండి, దాన్ని వదలలేకపోయామండి. మంచిది నాన్న, వెరీ గుడ్. ప్రభు ఏమన్నారంటే, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెళ్ళనైనను అన్నదమ్ములనైనను విడిచిపెట్టని వాడు నా ప్రేమకు. నా కోసం అవసరమైతే నువ్వు తల్లినైనా వదులు, ఎందుకంటే నువ్వు వదలకపోయినా ఏదో రోజు నీ తల్లి నిన్ను వదిలేద్ది. అర్థమైందా లేదా? నా కోసం నువ్వు నీ తల్లినైనా వదులు, ఎందుకంటే నువ్వు వదలకపోయినా ఏదో ఒకరోజు నీ తల్లి నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. అవునా కాదా? నువ్వు బ్రతికినంత కాలం నీ తల్లి నీతోనే ఉంటుందేంటి? అన్నం తినరా, నీళ్లు తాగరా, స్నానం చేయరా, కొంతకాలమే చెప్పుద్ది అంటారు కదండి. భార్య అట జేబు చూస్తుందట, అమ్మ అయితే కడుపు చూస్తుందట. ఎంతకాలం చూస్తుంది? ఉన్నంతకాలం చూస్తుంది. ఆ తర్వాత వెళ్ళిపోద్ది. అందుకే ప్రభు చెప్పాడు ఆ మాట, నాకంటే ఎక్కువగా తల్లిని కూడా ప్రేమించొద్దు అని. ఎందుకన్నాడంటే, ఒకవేళ నువ్వు దేవుని కంటే ఎక్కువగా తల్లిని ప్రేమిస్తే, నాకు తల్లే, నాకు దేవుని కంటే ఎక్కువ, నాకు నా తల్లే అని నువ్వు అనుకుంటే, ఏ తల్లినైతే నువ్వు దేవుని కంటే ఎక్కువ అని నువ్వు భావించావో అదే తల్లి ఒకరోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. ఏం చేస్తావు? ఆ విషయం నీకు కూడా తెలుసు, అయినా నీకు ఒక అజ్ఞానం ఉంది. అందుకే జ్ఞానం చెప్పాడు ప్రభు, అరే తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించు, ఎందుకంటే తల్లి విడిచిన తండ్రి విడిచిన విడువని దేవుడను నేను. మీ అమ్మ ఒకరోజు నిన్ను వదిలేస్తుంది, మీ నాన్న కూడా ఒకరోజు నిన్ను వదిలేస్తాడు. ఎంతకాలం ఉంటారు అమ్మా నాన్న? మనకు వయసు వచ్చే వరకు ఉంటారు. మహా అయితే కొడుకు పెళ్లి చేయగలరు, మహా అయితే కొడుకు పుట్టిన పిల్లల్ని ఎత్తుకోగలరు, మహా అయితే ఆ పిల్లలు బడికి వెళ్ళటం చూడగలరు. ఎక్కడో అక్కడక్కడ రేరు మనవాళ్ళకి మనవరాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే చూడగలుగుతారు అక్కడక్కడ. చాలాసార్లు నేను బాధపడతానండి, మా నాన్న ఉంటే మనవడిని మనవరాళ్ళని చూసి ఎంత సంతోషపడిపోను కదా అనుకుంటూ ఉంటానండి. మా నాన్న ఇప్పుడు బాధపడుతూ ఉండేవాడు, వీడు ఎలా బతుకుతాడో ఏంటో అని. మా నాన్న ఆ విషయంలో ప్రతి తండ్రికి ఉండే బాధ అది, వీడు ఎలా బతుకుతాడు ఏంటో, ఒక్కగానొక్కడో అని ఒక బాధ మా నాన్నకి ఎప్పుడు ఉండేది. మా నాన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కన్నీటి ప్రార్థన చేసుకుంటా ఉండి, మమ్మల్ని తలుచుకున్నప్పుడు, పిల్లలుగా మమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా ప్రార్థనలో మా పేర్లు జ్ఞాపకం చేసినప్పుడల్లా కన్నీరు వచ్చేది మా నాన్న కళ్ళల్లో. అంటే ఒక ఆవేదన, నేను వెళ్ళిపోతే నా పిల్లలు ఎలా బ్రతుకుతారో, నేను చనిపోయిన తర్వాత నా కూతురు పరిస్థితి ఎలా ఉంటుందో, నా కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రతి తండ్రికే ఉంటుంది. ఉంది కాబట్టి లేదు నేను వెళ్ళిపోను, వాళ్ళు ఉన్నంత వరకు నేనే ఉంటాను, నేను కూడా ఉంటాను, వాళ్ళకి కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనుకుంటే అవుద్దా? అవకాశం ఉందా? లేదు.
అందుకేనండి ఈ ప్రేమలు, ఈ అనుబంధాలు, ఈ ఆప్యాయతలు ఇవన్నీ కూడా కొంతకాలమే. ఈ ప్రేమ అంతా టెంపరరీ, తాత్కాలికమైన ప్రేమ. ఇది శాశ్వతం ఉండే ప్రేమ కాదు. తల్లిదండ్రి ప్రేమలైనా, అన్నదమ్ముల ప్రేమలైనా, భార్యాభర్తల బంధమైనా కూడా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ఒంటరి అయిపోవలసిందే. నిజమిది. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ఒంటరి అయిపోవాలి. అయితే భార్య ఒంటరి అయిపోద్ది, లేదా భర్త ఒంటరి అయిపోతాడు. ఒంటరి బ్రతికే. నువ్వు ప్రేమించిన పిల్లలు వదిలేయచ్చు, లేదంటే వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపోవచ్చు. అందుకే ప్రభు అన్నాడు, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకండి. ప్రేమించండి, అమ్మని ప్రేమించండి, నాన్నని ప్రేమించండి, భార్యను ప్రేమించండి, భర్తను ప్రేమించండి, పిల్లల్ని ప్రేమించండి, కానీ నాకంటే ఎక్కువగా మాత్రం వాళ్ళని ప్రేమించకండి. ఎందుకు వద్దంటున్నానంటే, మీరు ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమను పెంచుకున్నారో ఏదో ఒక రోజు వాళ్ళకి మీకు ఎడబాటు అనేది మాత్రం తథ్యం, కన్ఫర్మ్. తెగిపోద్ది. ఏదో ఒక రోజు బంధం తెగిపోద్ది. ఎంత ప్రేమించిన బంధం ఏదో ఒక రోజు తెగిపోద్ది. అందుకే నాన్న, అది తెగిపోయే బంధం రా, అది తెగిపోయే బంధం. దాని మీద ఎక్కువ మనసు పెట్టుకోవద్దు, అది టెంపరరీ. దాని మీద ఎక్కువ మైండ్ పెట్టుకోవద్దు, అది టెంపరరీ. ఇదిగో నాతో బంధం ఎప్పటికీ తెగదు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఎవరు వదిలినా నీతో శాశ్వతం ఉండేవాడిని నేను. అందుకే వాళ్ళకంటే ఎక్కువగా నన్ను ప్రేమించు. వాళ్ళని వద్దు అనట్లే, వాళ్ళని ప్రేమించు, కానీ వాళ్ళకంటే ఎక్కువగా నన్ను ప్రేమించు. నాకంటే ఎక్కువగా ఏది ఎక్కువ అనుకోవద్దు. ఎందుకంటే అది మోసం, అది భ్రమ, అది మాయ, అది తాత్కాలికం. ఏమండి, అలాంటి ఆప్యాయతల కోసం, అలాంటి అనురాగాల కోసం దేవుణ్ణి వదులుకుంటారండి. అలవాటు అయిపోయామండి, అలవాటు పడిపోయామండి, మానలేకపోతున్నామండి అంటే నో ప్రాబ్లం, నాకేం ఇబ్బంది లేదు. ఏమండి, నిజంగా వాక్యం తెలిసి ఆత్మని రక్షించాలి, కొందరినైనా రక్షించాలి అనుకున్న వాడికి జనాల మీద ఉండదండి. అనుభవంతో చెప్తున్నాను, నా మైండ్ అది. నాకు జనాల మీద ఉండదండి. జనాలను పోగేసుకోవాలి, జనాలను ఏదో రకంగా నింపేసుకోవాలి అని నాకు ఉండదండి. ఎందుకంటే నా టార్గెట్ వేరే, నా మోటో వేరే, నా ఇంటెన్షన్ వేరే. నేను పరిచర్య ప్రారంభించడంలో నా ఆలోచన వేరే. 10 మందినైనా నిలబెడితే చాలు నేను చనిపోయేలోపు, అది. కాబట్టి నేను జనం మీద మైండ్ పెట్టుకోను, కానీ ప్రతి ఒక్కరికి వాక్యం చెప్తాను. అవకాశం కుదిరిన ప్రతి దగ్గర దేవుని మాటలు చెప్తాను. తమ్ముడు అని చెప్తాను, అన్నయ్య అని చెప్తాను, అక్క అని చెప్తాను, వదిన అని చెప్తాను, పిన్ని అని చెప్తాను, బాబాయ్ అని చెప్తాను. ప్రతి ఒక్కళ్ళకి అవకాశం కుదిరినప్పుడల్లా వాక్యం చెప్తాను. ఎందుకు? జనాల్ని పోగేసుకోవడానికి కాదు. బిల్డింగ్ కట్టాను కదా, ఇప్పుడు మరి ఇది ఎలా నింపాలి అని కాదు. చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు అండి ప్రతిరోజు బాధపడేవాడండి, ప్రతిరోజు కళ్ళల్లో నీళ్లు కారేవండి. ఒక టెన్షన్, ఒక ఆందోళన, ఒక భయం. ఎవరున్నారని బిల్డింగ్ కడుతున్నాను? రోజు నాకు మదనం అండి, ఎవడున్నాడని బిల్డింగ్ కడుతున్నాను. ఇక్కడ ఎవరు లేరు, మహా అయితే మన 4-5 ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళాక మీరైనా యాడ్ అయ్యారు. అంతకుముందు ఎవరున్నారని ఏంటి వస్తారు. ఒక విశ్వాసం అంతే. నా దేవుని కోసం నేను నిలబడితే ఎందుకు దేవుడు వదిలేస్తాడు? చెప్పాను కదా, దావీదు నా ఇన్స్పిరేషన్, దావీదు గారని. దావీదు గారు నాకు ఇన్స్పిరేషన్ అండి. ఏ ధైర్యంతో నువ్వు దిగావు రణరంగంలోకి? ఎవడున్నాడు నీ వెనకాల? ఎవడో లేడు, చిన్నోడు. అతను చూస్తే 6 అడుగులు, 6 అడుగులు, చాలా ఎత్తు, చాలా బలంగా ఉన్నాడు గొలియాతు. రాజే పారిపోయి గుడారాల్లో దాక్కున్నాడు సౌలు. సైనికులందరూ, సైన్యాధిపతులందరూ గుడారాల్లో దాక్కున్నారు. 40 రోజుల నుంచి వస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఎవరు కుక్కిన పేనుల్లాగా ఎక్కడోళ్ళు అక్కడే పడుంటే, అరే దమ్ముంటే రండ్రా అని 40 రోజుల నుంచి సవాలు విసురుతున్నాడు గొలియాతు. ఎవరు మాట్లాడట్లేదు, వణికిపోతున్నారు అంతే. ఏట్రా బాబు, అతని రూపమేంటి, అతని ఎత్తేంటి, అతన్ని మనం ఎక్కడ కొట్టగలం? ఆడు ఊదితే ఎగిరిపోయేలాగున్న మన వల్ల కాదని భయపడిపోతున్న టైంలో
గొర్రెల్ని కాసుకుంటున్న దావీదు వాళ్ళ అన్నయ్యలకి క్యారేజ్ పట్టుకొని వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, అడుగో ఫిలిష్తీయుడు గొలియాతు అడు సవాలు చేస్తున్నాడు, ఎవడన్నా ఉన్నాడా రండి అంటున్నాడు, దేవుని జనాల్ని దేవుని సైన్యాల్ని చులకనగా మాట్లాడుతున్నాడు. అంతే, దేవుని మీద ప్రేమతో వెళ్ళాడు. ఆడు ఎంతటోడైతే నాకేంటి, నా దేవుడు వాడి కంటే గొప్పవాడు. మరేం చేద్దాం, సౌలు పిలిచాడు, నేను కొడతానండి అన్నాడు. ఏంటి నువ్వు కొడతావా? సౌలు దగ్గరకు వచ్చాడు, రాజు దగ్గరకు వచ్చాడు, తీసుకుని వచ్చారు. బాబు ఎవరు ఈ అబ్బాయి చూడండి గొలియాతును కొడతానంటున్నాడు. ఎవడాడు? చిన్నపిల్లాడు, యంగ్స్టర్. ఏంటైనా నువ్వు కొడతావా? కొడతానయ్యా అన్నాడు. ఏంటి అతన్ని కూడా చూసావా నువ్వు? అసలు చూసే మాట్లాడుతున్నావా? చూశాను, చాలా హైట్ ఉన్నాడు, చాలా లావు ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, మరి నేను కొడతా అంటే పాపం సౌలు గారికి నమ్మలేకపోతున్నాడు. నమ్మకం కుదరట్లేదు. ఇంత చిన్నోడు గొలియాతుని ఎలా, నాకు చెప్తుంటే నాకెందుకో రోమాలు ఇలా అవుతున్నాయండి. నమ్మలేకపోతున్నాడు సౌలు. ఇదేటయ్యా నువ్వు చిన్నపిల్లడు, నువ్వెలా కొడతావు? నేను కొడతానయ్యా, నేను కొడతానండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను కొడతానండి అంటున్నాడు. పాపం నమ్మకం సరిపోక, అరే ఒకసారి అవన్నీ పట్టుకొని రండిరా అని బళ్ళేము ఇది ఉంటుంది కదా, దీని ఏమంటారు, కవచం తొడిగించాడు దావీదుకి. కవచం తొడిగించాడు, బళ్ళెం ఇచ్చాడు, చేతికి కత్తి ఇచ్చాడు, మొత్తం అన్నీ కవర్ చేశాడు, బాడీ అంతా ఇనుప కవచాలతో. నాన్న నీ కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, నాకు అర్థమైంది, నీ దేవుడి మీద నీకున్న విశ్వాసం నాకు అర్థమైంది, కానీ ఎందుకో నాకు డౌట్ వస్తుంది, భయం వేస్తుంది నాన్న. ఇంత ఎవడన్నా వచ్చి ఏమన్నాడు, బుద్ధి ఉందా మీకు? ఆ చిన్నపిల్లడు ఎవడో వచ్చి కొడతానంటే మీరు ఎలా కొట్టనిచ్చారు? చూడండి ఎలా చనిపోయాడో అని అడుగురా కదా. భయపడుతున్నాడు సౌలు. దావీదు లేదండి నేను కొడతానండి బాబు అంటున్నాడు. పాపం నమ్మకం సరిపోక ఆ యుద్ధాయుధాలన్నీ దావీదు గారికి తొడిగించాడు సౌలు. సరే తొడుగుతున్నాడు కానీ తొడిగించుకొని జస్ట్ 2 స్టెప్స్ వేసాడు, అలాగా కత్తి పట్టుకుని ఇలా అన్నాడు, ట్రై చేశాడు. సౌలు గారు ఏమనుకోవద్దండి, నాకు కుదరట్లేదండి, బరువు అయిపోయాయండి, నా వల్ల కావట్లేదు. అదేట అంటే, వద్దండి, మరి ఎలాగా, తీసేయండి. ఏంటి డాల్ వద్దు తీసేయండి, కత్తి వద్దు తీసేయండి, ఇనుప కవచం వద్దు తీసేయండి, ఏమి వద్దు. ఏట్రా బాబు వినట్లేదు, చెప్తుంటే వినట్లేదు, నేను చంపేస్తానండి, నేను కోపం చేస్తాను, నాకు ఆవేదన, అది నన్ను వదలండి అంటున్నాడు. ఆవిడెవడాడు దేవుడిని తిడతాడు. వాడు ఏమనుకుంటాడు దేవుడు అంటే? వాడు మా పితరులు నాకు చెప్పారు, నా దేవుడు అంత గొప్పవాడు చెప్పాడు. మా పితరులు చెప్పారు మాకు, ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలు చేశాడట మా దేవుడు. మర్చిపోయారా మీరు మర్చిపోయారా, వినలేదా? వాదిస్తున్నాడు దావీదు. ఏంటి దేవుడి గురించి మర్చిపోయారా మీరు? ఆ రోజు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయలేదా? చేశాడు నాయన, కరెక్టే. మరేంటి ప్రాబ్లం ఏంటి? బండ నుంచి నీళ్ళు రప్పించలేదా? యోర్దాను నదికి ఒక్క మాటతో యోర్దాను నదికి అడ్డే మీరేగా నాకు చెప్పారు, మీరేగా మాకు నేర్పించారు పిల్లలకి. ఏమండి దేవుని వాక్యాన్ని మనం నమ్మం కానీ పిల్లలకి చెప్తే వాళ్ళు బలంగా నమ్ముతారండి. పిల్లలకి నేర్పిస్తున్నానండి. మన సండే స్కూల్ పిల్లలు ఎంతండి? మా హైతో 6-7 ఉన్నారండి. ఏరండి ఊళ్ళో ఎంతమంది పిల్లలు ఉన్నారండి? వాళ్ళకి వాక్యం నేర్పించట్లేదండి. అదే బాధపడతానండి నేను. అరే పిల్లలకి వాళ్ళకి చక్కగా నేర్పిస్తే నేర్చుకుంటున్నారండి, వాళ్ళకి ఎక్కుతుందండి. దావీదు గారికి పితరులు నేర్పించారు, ఇదిగో మన దేవుడు చాలా గొప్పోడురా. ఆ రోజు ఐగుప్తులో 10 సూచక క్రియలు 10 అద్భుతాలు చేశాడు కదా. ఐగుప్తు నది జలాలు మొత్తం రక్తంగా మార్చేశాడంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి దావీదు గారికి. అవునా మన దేవుడు అంత గొప్పవాడు, ఇవన్నీ వినున్నాడు కదండి. లేదు, నా దేవుడు శక్తిమంతుడండి, నేను చంపేస్తానండి అన్నాడు సౌలు గారితో. సరే మొత్తం తీసి పడేశాడు. లోయలోకి వెళ్ళాడు, దాని పేరు యాలా లోయ. ఒక 5 రాళ్ళు ఎరుకున్నాడు, ఎందుకైనా మంచిదని. ఎన్ని రాళ్ళు? ఆయన దగ్గర ఒక ఆయుధం ఉండేది, అదే వడిసెల. గొర్రెలు కాపరి కదండి, మరి కొట్టాలి కదా. ఎక్కడో ఎన్ని మందలు ఉంటాయి, అక్కడెక్కడో తోడేలు వస్తుంది. ఇక్కడి నుంచి ఈయన అక్కడికి వెళ్ళేలోపు పట్టుకెళ్ళిపోద్ది. అందుకని ఈయన నేర్చుకున్న విద్య ఏంటంటే, చూడండి, బాధ్యత కలిగిన కాపరి. అందుకని ఒడిసెల తిప్పడం నేర్చుకున్నాడు. ఒడిసెలతో రాళ్లతో ఎందుకు? తోడేళ్ళని వీటిని గొర్రెలను కాపాడడానికి కొట్టడానికి నేర్చుకున్న విద్య. నాకు విద్య ఉంది, ఇవేమీ నాకు అవసరం లేదని రాయి తెచ్చుకున్నాడు. 5 రాళ్ళు తెచ్చాడు. మొదటి రాయి ఒడిసెల్లో పెట్టాడు. దేవుణ్ణి తలుచుకున్నాడు. గిర్ర తిప్పి కొట్టాడు. ఒకటే దెబ్బ, రెండో షాట్ లేదు. మైక్ టైసన్ అని ఒకడు ఉంటాడు, బాక్సర్.
అతను ఒక షాట్, ఒక కిక్ ఇచ్చాడంటే ఇంక అంతే సంగతి. ఇంకా రింకులు ఎవడ ఉండవసరలా. దావీదు చిన్న పిల్లాడు, దేవుని మీద విశ్వాసంతో ఒక్కటే ఒక్క రాయి స్ట్రైట్గా గురి చూసి కొట్టాడు. ఎక్కడ కొట్టాలి ఈయన్ని, ఒళ్ళంతా కవచాలు ఉన్నాయి, నుదుటి మీద మాత్రమే ఖాళీగా ఉంది. కొట్టాడంతే, దూరిపోయిందంతే, రాయి దూరిపోయింది. అంత బలం దావీదుకి ఎక్కడదండి? అంటే ఒక రాయి కొడితే అది లోపలికి దూరిపోద్దా? మరి దావీదుకి అంత, అదే ఇది కూడా చిన్నపిల్లడు, రాయి మహైతే తగులుతుంది, గాయం అవుతుంది, బ్లడ్ వస్తుంది, రాయి దూరిపోవడం ఏంటి? కొట్టింది ఎవరు? దావీదు అని మనం అనుకుంటాం, కానీ దావీదుతో కొట్టించింది దేవుడు. ఆ బలం దావీదు కాదు, దావీదు నిలబడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఎందుకంటే నాకు దావీదు అంటే చాలా ఇష్టం అండి. దావీదు గారు నాకు చాలా ఇష్టం. దావీదు గారి స్టోరీ చదువుతుంటే నాకు ఏదో అయిపోతుంటుంది లోపల. ఆ ఇన్స్పిరేషనే, నిలబడదాం అంతే, నిలబడదాం. ఆ రోజు ఒకటే రాయా, ఈరోజు నేను ఒక్కడనే. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఊళ్ళో చాలామంది ఉన్నారు, మంచి వాక్యం దొరక్క బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఆప్షన్ అవ్వాలి. ఓకే, అక్కడికి వెళ్తే మనం చక్కగా దేవుళ్ళు ఎదగొచ్చరా బాబు, దేవుని మాటలు చక్కగా వినొచ్చరా బాబు. నిన్న పిన్ని గారు అంటున్నారు, గృహదర్శనాల్లో వెళ్తే, నాన్న నాకు పావు గంటలో అయిపోయినట్టు ఉంటుంది ఆరాధన అంటుంది ఆవిడ. ఎంత సంతోషపడ్డానండి నేను. అది నా గొప్పతనం కదండి, ఇది దేవుని వాక్యం గొప్పతనం. దేవుని వాక్యం చెప్తే అలాగే ఉంటుంది, ఎవరు చెప్పినా. దేవుని వాక్యం చక్కగా వివరిస్తే ఎవరు చెప్పినా అలాగే ఉంటుంది. అది చెప్పరు కనుక మనకి ఎక్కదు, ఏదోలాగా మనకి కాన్సన్ట్రేషన్ రాదు. చక్కగా వివరిస్తుంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనదండి దేవుని వాక్యం. హాయిగా వినొచ్చు మంచి వాక్యాన్ని. అడుగుతాడు దేవుడు, మరి ఎందుకు నాన్న మంచి వాక్యాన్ని నువ్వు విని అక్కడ ఉందని తెలిసి కూడా ఎందుకు వెళ్ళలేదని అడిగితే నాకు ఆన్సర్ ఇచ్చావు, మరి రేపు దేవునికి ఏం ఆన్సర్ ఇస్తావు? అలవాటు పడిపోయినంటావా? అయితే వెళ్ళి నరకానికి అలవాటు పడు అంటాడు. చిన్న చిన్న పొరపాట్లు కూడా దిద్దుకోలేకపోతున్నామండి. రైట్, ఇంతకీ విషయం చదివించలేదు కదా, చదివించి ముగించేస్తాను. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చాడు ప్రభు. అమ్మ 21వ వచనం, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు, ఏ కాలం అది? రాబోతున్న కాలం ఏంటి? క్రొత్త నిబంధన కాలం. పితరుల కాలంలో పర్వతాల మీద ఆరాధించారు, నువ్వు అన్నది కరెక్టే. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలంలో ఇదిగో యెరూషలేము దేవాలయంలో ఆరాధిస్తున్నారు, నువ్వు అన్నది కరెక్టే. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు నా తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, అయిపోద్ది. అది పాత నిబంధన, పాతది అయిపోద్ది, సమస్తం నూతన పరచబడతాయి. దానికి సంబంధించిన వచనం మనల్ని ఎక్కడ తెస్తారండి ఆ మాట? జనవరి 1 రోజు గుర్తు చేసుకుంటారు. అబ్బా ఎంత జ్ఞానం! ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్త వాయును. అంటే దేని గురించి అనుకుంటారు? పాత నిబంధన వెళ్ళిపోయింది, కొత్త నిబంధన వచ్చిందని అని మనం దాన్ని కొత్త సంవత్సరానికి వాడేస్తాం వచనాన్ని. మనకు తెలీదు ఏది ఎక్కడ వాడాలో తెలీదు, ఏ వచనం దేనికోసం రాయబడిందో తెలీదు. ఇదిగో పాత నిబంధన పోయింది, సమస్తము నూతన పరచబడ్డాయి. ఆ నూతన పరచబడిన దాని పేరే నూతన నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన యుగములో, క్రొత్త నిబంధన కాలములో ఆరాధన ఎలా మార్చబడింది అంటే ఆత్మ సంబంధమైన ఆరాధనగా మార్చబడింది. ఒక మాట చూపిస్తాను, పేతురు పత్రిక చూడండి. చివరిగా టైం అవుతుంది, ముగించేస్తాను. నాకు చెప్పాలనుంది, మీకు వినాలనుంది, నాకు అర్థం అవుతుంది, కానీ టైం అయిపోతుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు. ఏ బలులట? ఆత్మ సంబంధమైన బలులు. మరి పాత నిబంధనలో భౌతికమైన బలులు, గొర్రె పిల్ల, మేకపిల్ల, పావురము, లేగదూడ, ఇవి భౌతికమైన బలులు పాత నిబంధనలో ఆరాధన. కానీ క్రొత్త నిబంధనలో ఆరాధన ఎలాగట? ఏటట బలులు? ఏంటట అవి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పాత నిబంధనలో యెరూషలేము దేవాలయం మందిరం ఆరాధించడానికి, కొత్త నిబంధనలో ఇదిగో మీరే నాయనా అన్నాడు. అంతేనా ఉంది అక్కడ? అంతేనా ఉందా? మళ్ళీ చూడండి ఏమనుంది అక్కడ, లాస్ట్ మాట చదవండి. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, ఆ రోజు యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆలయం కట్టడానికి వాడిన రాళ్ళు జీవము లేని రాళ్ళు. అవి
ఆ రాళ్లతో నిర్మించబడిన మందిరం అది. కానీ క్రొత్త నిబంధనలో నిర్మించబడుతున్న మందిరం ఏంటో తెలుసా? జీవము లేని రాళ్ళు కాదు, సజీవమైన జీవము కలిగిన రాళ్ళు అన్నాడు. చూడండి, మీరు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. అందుకే ఆ రోజు ప్రభు చెప్పాడు సమరయ స్త్రీకి, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు పర్వతము మీదైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు అని కింద ఏమన్నాడు చూడండి. అది 4:24 యోహాను సువార్తలో. ఇదిగో నా తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. అదే క్రొత్త నిబంధన కాలం. ఇక గొర్రె పిల్లతోనూ మేక పిల్లతోనూ పావురం పిల్లతోనూ లేగదూడతోనూ దీప నైవేద్యములతో ఆరాధించే కాలం అయిపోయిందమ్మా. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించే కాలం రాబోతుంది. అదే క్రొత్త నిబంధన కాలం. క్రొత్త నిబంధన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంతో ప్రారంభమైంది. ఆ రోజు ప్రారంభమైంది క్రీస్తు సంఘము. ఈ రోజుకి కొనసాగుతుంది క్రీస్తు సంఘము. ఆ సంఘములో చేర్చబడిన మనమే సజీవమైన రాళ్ల వలె దేవుని చేత కట్టబడిన మందిరం. అర్థమైందండి? పితరుల కాలంలో పర్వతాల మీద ఆరాధించబడ్డాడు, తర్వాత మందసంలో ఆరాధించబడ్డాడు, తర్వాత మందిరంలో ఆరాధించబడ్డాడు. ఆ తర్వాత మనలో ఇక కట్టడానికి ప్రాధాన్యత లేదు. సమస్తము ఆత్మ సంబంధమైనవిగా మారిపోయాయి. ఇక భౌతికమైన మందిరంతో పని లేదు. ఇక ఆత్మ సంబంధమైన మందిరం ఎవరు? వీఆర్ ద చర్చ్ అంటారు. అందుకే మనమే మందిరం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? కొరింథీ పత్రికలో చదువుతాం మనం. అంటే ఈ క్రొత్త నిబంధన ఆరాధన క్రమములో ఆ రోజు దావీదు గారు చేసిన నాట్యము తీసివేయబడింది. అర్థమైందా? ఆ పాయింట్ లాస్ట్ వీక్ నేను కంటిన్యూ చేశాను ఇప్పుడు. ఎందుకంటే మరి లాస్ట్ వీక్ దావీదు గారు నాట్యం చేశాడు కదా, ఇప్పుడు కూడా మనం చేయొచ్చేమో దేవుడి మీద ప్రేమతో అని మీరు అనుకోవచ్చు. నేను కంక్లూజన్ ఇవ్వాలిగా, ఒక క్లారిటీ మీకు రావాలిగా. ఈరోజు మరల నాట్యం చేసి ఆరాధించే పద్ధతి లేదు. ఆ రోజు దావీదు నాట్యం చేస్తే దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు. ఈరోజు నువ్వు నాట్యం చేస్తే కాళ్ళు ఇరగొట్టేస్తాడు. ఎందుకంటే సమస్తము పాతవి అయిపోయాయి, కొత్తగా వచ్చాయి. ఆత్మ సంబంధమైన ఆరాధన. ఇప్పుడు హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమగా, మనస్సుతో, ఆత్మతో, సత్యముతో అనగా వాక్యముతో. ఆత్మతోనూ సత్యముతోను అంటే సత్యము అనగా వాక్యము, అంటే సత్యము అంటే వాక్యము. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే హృదయపూర్వకంగా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మతో, దేవుడు మనకిచ్చిన వాక్యముతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఇక నాట్యము పోయింది, ధూపాలు పోయాయి, నైవేద్యాలు పోయాయి, బలులు పోయాయి, అన్నీ పోయాయి. క్రొత్త వచ్చాయి, క్రొత్త నిబంధన. కాబట్టి ఏంటి ఆ క్రొత్తవి? ఆత్మ సంబంధమైన ఆరాధన. అర్థమవుతుందండి? కాబట్టి మరి దావీదు చేశాడు అని అనక, ఇంకా మరి అలాగైతే దావీదు సుంతి చేయించుకున్నాడు. నువ్వు చేయించుకున్నావా? దావీదు బలులు ఇచ్చావా? ఏ చచ్చి బిల్లిన దగ్గరికి వెళ్ళి బలి ఇచ్చావా? గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ? అంటే నీకు అనుకూలంగా ఉంది కాబట్టి డ్యాన్స్ వేసేస్తావా? ఇప్పుడు దావీదు డ్యాన్స్ వేసాడు, నేను డ్యాన్స్ వేస్తానంటే మరి దావీదు యుద్ధం చేసావా? దావీదు కత్తి పట్టుకుంటే 10,000 కొలది. ఆ రోజు గొలియాతును కొట్టినప్పుడు పాట పాడారు ఇశ్రాయేలీలు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. శత్రువుల్ని హతమార్చారని ఇశ్రాయేలీలందరూ పాట పాడితే సౌలుకి కుళ్ళొచ్చేసింది, అసూయ వచ్చేసింది. ఆ రోజు మొదలుపెట్టాడు దావీదుని చంపేయడానికి. ఎన్ని ప్లాన్లో ఎక్కడ దొరుకుతాడో దావీదుని చంపే. ఇదే సౌలు, నాన్న ఆ గొలియాతు నిన్ను చంపేస్తాడేమరా, నువ్వు కొట్టలేవేమరా, నువ్వు కవచాలు వేసుకోరా అని చెప్పిన సౌలే తీరా దావీదు గొలియాతుని చంపి గొప్పవాడయ్యేసరికి, ప్రజలందరూ దావీదుని పొగిడేసరికి సౌలుకి అసూయ వచ్చేసింది. ఇక ఆ రోజు నుంచి దావీదుని చంపాలని ప్రయత్నించాడు. దావీదు పారిపోయాడు అరణ్యాల గుండా. చంపాలంటే పెద్ద పని కాదు, గొలియాతును కొట్టినాడికి సౌలు పెద్ద లెక్క, తీసి పక్కనట్టగలడు. కానీ యెహోవా చేత అభిషేకింపబడిన సౌలు రాజు, నేను అతన్ని ముట్టుకోను,
అతను ఇతను చంపుతాడు, దావీదు పారిపోతా ఉంటాడు. ఒక్క మాట అయినా అనడు, నా ప్రభువా ఎందుకయ్యా నన్ను చంపాలనుకుంటున్నా, నీకు నేను ఏం అన్యాయం చేశాను అడుగుతాడు తప్ప ఏ రోజు సౌలుని ఒక మాట పాయింట్ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ కూడా మీకు, ఆ రోజు దావీదు అంత ప్రేమించాడు, ప్రేమతో నాట్యం చేశాడు. అది పాత నిబంధన కనుక దేవుడు యాక్సెప్ట్ చేశాడు. క్రొత్త నిబంధనలో నాట్యాలు, దోపాలు, నైవేద్యాలు, దశమ భాగాలతో సహా అవన్నీ పాతవైపోయాయి. లేకపోతే నాకేమైనా నొప్పి అండి మీ దగ్గర దశమ భాగం తీసుకోవడానికి? చెప్పండి, నాకేమైనా నొప్పా? నాకేగా డబ్బులు వస్తాయి, నాకేం బాధ? మీరు కూడా ఇస్తారు, మీరు అలవాటు పడి ఉన్నారు. దశమ భాగంతో మీకు నెలంతా వచ్చిన తమ్ముడు దశమ భాగం ఇది అంటే నాకేం హాయిగా తీసుకోవచ్చు కదా? నో, సమస్తం అయిపోయి ఆ రోజు అయిపోయింది. ఇది క్రొత్త నిబంధన కాలం. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆరాధన జరగాలి. ఓకే, అర్థం చేసుకోండి. మరిన్ని విషయాలు వచ్చే వారం నేర్చుకుందాం. టైం మరి ఎక్కువ అవుతుంది. ఈరోజు మనకు భోజనాలు కూడా ఉన్నాయి. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు నాయన. మంచి విషయాలు మాకు నేర్పించారు. దావీదు ఎంత బలంగా మీ కొరకు మిమ్మల్ని ప్రేమించారో నాయన. ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరంగా మేము ఉన్నాం. ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ చేయాలని నేర్చుకున్నాం. ఈ మాటలన్నీ చక్కగా హృదయంలో భద్రం చేసుకుని మీ కొరకు నీతిగా బ్రతకడానికి సహాయం చేయండి. క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.